పబ్జీ కానివ్వండి అండ్ యూరో ట్రక్ కానివ్వండి ఇలాంటి గేమ్కి ఫ్రేమ్ రేట్స్ తగ్గిపోవడం కానీ ఎక్కడైతే నేను ఇప్పటి వరకు అయితే ఫేస్ చేయలేదు. Ryzen 3 ఎందుకు యూజ్ చేయాలి, ఇంటెల్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని మీకైతే ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. B450M అనే గిగాబైట్ మదర్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్ అయితే మళ్ళీ వచ్చాను. అదే మన గేమింగ్ పీసీ. ఇదైతే నేను సపరేట్గా బిల్డ్ అయితే చేయించాను. ఇందులో మనకి ప్రాసెసర్ ఏంటి, మదర్ బోర్డ్ ఏంటి, అండ్ మనకి ర్యామ్ ఏది యూజ్ చేస్తున్నాను, అండ్ మనకి SSD ఏది యూజ్ చేస్తున్నాను, ప్రతిదీ ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. సో గైస్, ఇందులో నేను B450M అనే గిగాబైట్ మదర్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే అరౌండ్ నాకు 6,000లో అయితే నాకు వచ్చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గైస్, యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ మీరే బిల్డ్ చేసుకోండి మనకి చాలా అయితే వస్తున్నాయి, పీసీ బిల్డ్ చేసుకోండి అని. బట్ అలాంటి ప్రయోగాలు అయితే మీరు ఎప్పుడైతే చేయొద్దు. ఎందుకంటే మనకి చిన్న స్మాల్ మిస్టేక్ వచ్చినా కానీ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ నేను సపరేట్గా టెక్నీషియన్ని ప్రొవైడ్ చేసుకొని నేను బిల్డ్ అయితే చేయించాను. అండ్ మీరు కూడా ఇదే చేస్తే బెటర్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రాసెసర్ గురించి అయితే మీతో మాట్లాడతాను. ప్రాసెసర్ వచ్చేసి Ryzen 3 అయితే నేను యూజ్ చేస్తున్నాను. Ryzen 3 ఎందుకు యూజ్ చేయాలి, ఇంటెల్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని మీకైతే ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. బట్ నేను ఇంటెల్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఇంటెల్ తీసుకుంటే సపరేట్గా మనం గ్రాఫిక్ కార్డ్ అయితే మనం పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ మన బడ్జెట్ అయితే అంతవరకు లేదు. సో నేను అందుకనే ఇంటెల్ అయితే తీసుకోలేదు. నేను AMD Ryzen 3200 అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇది నాకు అరౌండ్ 6,000 లోపు అయితే నాకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రాసెసర్లోనే AMDలోనే మనకి 5 ఉంది, 7 ఉంది అండ్ 9 ఉంది. అండ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకి ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంటుంది, కొంచెం బడ్జెట్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. సో నాకు నా కన్వీనియంట్, నా రిక్వైర్మెంట్ ప్రకారం 3200 అయితే నాకు ఓకే అనిపించింది. సో అందువల్ల నేనైతే ఇదే పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్ బోర్డ్ విషయానికైతే మదర్ బోర్డ్ వచ్చేసి గిగాబైట్లో నేను పర్చేస్ చేశాను. B450M మదర్ బోర్డ్ అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ ఇది కూడా నాకు అరౌండ్ 6,000లో నాకు వచ్చేసింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ర్యామ్ అయితే నేను 16 GB అయితే నేను తీసుకున్నాను. మనకి ర్యామ్ వచ్చేసి మనకి అట్లీస్ట్ గేమింగ్కి అయితే అట్లీస్ట్ 16 GB ఉండేలా అయితే ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. 16 GB అయితే మనకు కొంచెం ఫ్రేమ్ రేట్ కానివ్వండి అండ్ స్మూత్నెస్ కానివ్వండి చాలా బాగుంటుంది. మరీ హై ఎండ్ గేమ్స్కి అయితే నేనైతే ఇది రికమెండ్ అయితే అస్సలు చేయను. హై ఎండ్ గేమ్స్ ఆడాలనుకుంటే 7 కానివ్వండి, Ryzen 7 కానివ్వండి, 9 కానివ్వండి తీసుకోండి. అండ్ వీటికి సపరేట్గా మీరు గ్రాఫిక్ కార్డ్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నేను యూజ్ చేసే Ryzen 3లో గ్రాఫిక్ కార్డ్ అయితే అవసరం ఉండదు. ఆల్రెడీ వేగా 8 ఇన్బిల్డ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. మనం సపరేట్గా అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు సపరేట్గా మళ్ళీ Ryzen 3లోనే మళ్ళీ ఇంకో గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి సపోర్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను 512 GB SSD అయితే యూజ్ చేశాను. బేసిక్గా ఏదైనా ఒక మంచి పర్ఫార్మెన్స్ GTA కానివ్వండి, పబ్జీ కానివ్వండి అండ్ యూరో ట్రక్ కానివ్వండి ఇలాంటి గేమ్స్ అంటే కొంచెం హయ్యర్ రేంజ్ గేమ్స్ ఏంటంటే మనకి అరౌండ్ ఒక 40 GB 60 GB 70 GB స్పేస్ అయితే అవసరం ఉంటుంది. మినిమం SSD 512 ఉండేలా ప్లాన్ చేసుకోండి. లేదు బడ్జెట్ మనకి కొంచెం ఇంకా తక్కువ ఉందనుకుంటే 256 GBలో కూడా మనకి SSD అయితే ఉంటుంది. అవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే 512 GB అవసరం ఉంది కాబట్టి అయితే నేను తీసుకున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయట్లేదు, ఆల్రెడీ ఇన్బుల్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో SMPS అయితే నేను 450 వాట్స్ అయితే నాకైతే ఓకే అనిపించింది. ఈ రిక్వైర్మెంట్కి ఇదైతే చాలా అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను ఎటువంటి RGB లైట్స్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే RGB లైట్స్ అనేది చూడడానికి అయితే బాగుంది. బట్ నాకైతే RGB లైట్స్ మీద ఎందుకో అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని అయితే నాకు అనిపించలేదు. అందుకే నేనైతే వాటి గురించి అయితే నేను పట్టించుకోలేదు పెద్దగా. అండ్ మీకు లుక్ కావాలి, ఒక పర్ఫెక్ట్ గేమింగ్ లాగా మీకు అనిపించాలి అనుకుంటే కొంచెం బడ్జెట్ అయితే దాటినా కానివ్వండి మీరు RGB లైట్స్ సెటప్ అయితే ఉంటుంది. RGB సెటప్ అంతా ఉంటుంది. 4-5 RGB ఫ్యాన్స్ అయితే అవి వస్తాయి కాబట్టి మీరు అది కూడా తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఎటువంటి RGB ఫ్యాన్ అయితే ఇందులో పర్చేస్ చేయదలుచుకోలేదు.
అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే 450M మనకి ఇదైతే సరిపోతుంది, వాట్స్ అయితే సరిపోతుంది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సెటప్ అంతా నేను సెట్ చేసింది, ఏదో లుక్ ఉండాలని అయితే నేను మీకు చూపించడం కోసం ఈ సెటప్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేదు గైస్. అండ్ 8GB ప్లస్ 8GB ర్యామ్ అయితే మీరు తీసుకోండి. అండ్ లాస్ట్లో నేను మీకు ఎలా ఉంటుంది గేమ్, మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్మూత్నెస్ ఎలా ఉంది అనేది మీకు ఒక 2 or 3 గేమ్స్ అయితే ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను. ఇంకొక విషయానికి వచ్చేసి మనకి క్యాబినెట్ వచ్చేసి మనకి అరౌండ్ 1500లో వచ్చేస్తుంది ఈ క్యాబినెట్. దీనికి ఎటువంటి RGB లైట్స్ కానివ్వండి, ఎటువంటి మనకి లుక్ వైజ్ అయితే నాకు అంత పర్చేస్ చేయాలి అంత అనవసరం అనిపించింది. మెయిన్ ఏంటంటే అనవసరం అనిపించింది. లేదు మీకు లుక్ కావాలి, మెయిన్ లుక్ ఇంపార్టెంట్ అనుకుంటే మంచి క్యాబినెట్స్ ఉంటాయి, 4000 5000లో మంచి RGB లైట్స్తో వచ్చే క్యాబినెట్స్ ఉంటాయి, అవైతే మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి గేమ్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండాలి, మనకి ఫ్రేమ్ రేట్స్ 60-80 ఫ్రేమ్ రేట్స్ రావాలనుకుంటే మీరు 7 కానివ్వండి 9 కానివ్వండి పర్చేస్ చేసుకోండి. అవైతే మనకి అరౌండ్ 20-25,000లో వచ్చేస్తాయి. అండ్ మనకి గ్రాఫిక్ కార్డ్ కూడా వాటికి అవసరం పడుతుంది. అరౌండ్ మనకి 3050లో మనకి 1670లో అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ వచ్చేస్తుంది. సో అది మనము అటాచ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎడిటింగ్. మనకేంటంటే ఎడిటింగ్ కూడా చేస్తాం కాబట్టి మనం ఇదైతే బిల్డ్ చేయించాము. ఎడిటింగ్ ఉండాలి, చిన్న చిన్న గేమ్స్ కూడా ప్లే చేసే విధంగా అయితే ఉండాలి కాబట్టి మనం ఇదైతే బిల్డ్ అయితే చేయించాము. ఆ సజెషన్ వచ్చేసి బెస్ట్ మీరు ఒక టెక్నీషియన్ అయితే రిక్రూట్ చేసుకోండి దీనికోసం. జస్ట్ మనకి 500,000 కంటే ఎక్కువ కూడా ఛార్జ్ చేయరు వాళ్ళు. సో బెస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనకి బిల్డ్ అయితే చేసి ఇచ్చేస్తారు. మనకి ఇవన్నీ నేను ఏవేవైతే దీనికి బిల్డ్ చేయించానో అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎంత కాస్ట్ పడింది, అరౌండ్ నాకు 30 లోపే నాకు వచ్చేసింది. అండ్ నేను మానిటర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఏ మానిటర్ యూజ్ చేస్తున్నాను అండ్ ఫ్రేమ్ రేట్స్ ఎంత వస్తాయి, ఎంత ఉంటుంది అనేది కూడా మీకు ఒకసారి అయితే నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి యాజ్ యూజువల్గానే బ్యాక్ సైడ్ మనకి HDMI పోర్ట్స్ అండ్ USB పోర్ట్స్, మైక్రో పోర్ట్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఇదైతే యాజ్ యూజువల్గా ప్రతి మదర్ బోర్డ్కి ప్రొవైడ్ చేసేదే ఉంది. అండ్ సపరేట్గా మనకి ఒకవేళ మనం సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ మనము ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనకి స్లాట్స్ కూడా 2 స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ర్యామ్ విషయానికి వస్తే మనకి ర్యామ్స్ వచ్చేసి 4 ర్యామ్స్ మనము ఇన్బిల్డ్ చేసుకోవచ్చు, 4 ర్యామ్స్ వరకు సపోర్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 స్లాట్స్ ఉన్నాయి, 4 స్లాట్స్ అయితే మనకి సపోర్ట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి 4 స్లాట్స్లో మనకి 64GB వరకు అయితే మనకి సపోర్ట్ అయితే అవుతుంది. 64 కన్నా మనం ఎక్కువైతే దీంట్లో ఇన్స్టాల్ అయితే చేయలేము గైస్. అండ్ మనకి గ్రాఫిక్ కార్డ్ కోసం 2 స్లాట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది గైస్ మనకి 30,000 లీస్ట్ 30,000లోనే మనకి ఒక అరౌండ్ బడ్జెట్లో ఒక గేమింగ్ పీస్ అయితే నేనైతే బిల్డ్ చేయించాను. అండ్ మీకు నచ్చితే అయితే ఇవన్నీ పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచిగా టైం పాస్ అవుతుంది అనుకుంటే మీరు మంచి ఒక 40-50లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఒక 50 అయితే పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకు ఒక లీస్ట్ ఒక బెటర్ ఒక ఫ్రేమ్ రేట్స్ ఒక 60 ఆ రేంజ్లో వచ్చి మనకి 5 కానివ్వండి 7 కానివ్వండి వీటి మీద పర్చేస్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 50-70 వరకు మీరు అమౌంట్ బడ్జెట్ పెట్టుకుంటే మనకి మంచి గేమింగ్ పీస్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి RGB లైట్స్. నేను ఎటువంటి RGB లైట్స్ అయితే యూజ్ చేయలేదు. అరౌండ్ మనకి 30,000లో కొంచెం బడ్జెట్లోనే నేనైతే దీన్ని అయితే ఇన్వెస్ట్ చేశాను. అండ్ నేను మెయిన్ ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్లో వచ్చేసి నేను క్యాన్వా ప్రో యూజ్ చేస్తాను అండ్ ఫోటోషాప్ యూజ్ చేస్తాను. దానికైతే సిస్టమ్ అయితే ల్యాగ్ అవ్వడం కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చి స్టక్ అవ్వడం కానివ్వండి, మనకి ఫ్రేమ్ రేట్స్ తగ్గిపోవడం కానీ ఎక్కడైతే నేను ఇప్పటి వరకు అయితే ఫేస్ చేయలేదు. నాకైతే ఓకే అనిపించింది. మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఒకసారి ఇప్పుడైతే మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను 1080లో అయితే సెట్ చేశాను. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను. 1080లో ఫిక్స్ చేసి ఉంది. అండ్ మనకి డిఫాల్ట్ ఫ్రేమ్ రేట్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే డిఫాల్ట్ ఉంది. అండ్ ఈ వర్టికల్ అయితే మనకి ఎన్బుల్లో పెట్టాను. అండ్ మనకి మీడియంలో ఉంది ప్లే మాత్రం. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడైతే నేను ఒకసారి గేమ్ ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను.
ఆల్రెడీ గేమ్ నేను ఆడుతూనే ఉన్నాను అండ్ ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంది క్వాలిటీ ఏంటి అండ్ మనకి ఎలా ఉంటుందనేది మీకు ఎవ్రీథింగ్ ఇప్పుడు చూపించేస్తాను. యూరో ట్రక్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఆడడానికి చాలా స్మూత్గా ఉంటుంది అండ్ గేమ్ కూడా చాలా బాగుంటుంది ఆడడానికి. సో గైస్, ఈరోజు మన వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అయితే కంపల్సరీ త్వరగా కలవడానికి అయితే ట్రై చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.